హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఎర్లీ మార్నింగ్ అండి, చూసారా ఎంత పొద్దున్నో. ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 6:15 అవుతుందండి. 6:15 అయినా తెల్లారట్లేదండి. 6:30కి చిన్నగా సూర్యుడు వస్తుండు. అయితే నేను ఈరోజు 6:15కే వచ్చాను. మా రూమ్లలో మట్టి ఎత్తిపోయాలి కదా, మట్టి ఎత్తిపోయడానికి 6:15కే వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ వాతావరణం ఎలా ఉందో మీకు చూపించాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే మబ్బుల చాటు నుంచి సూర్యుడు వస్తుండు. ఎంత బాగున్నాడో కదా సూర్యుడు. చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకైతే రోజుకొక రూము ఎత్తిపోస్తున్నానని చెప్పాను కదా, అయితే ఈరోజు ఒక రూము ఎత్తిపోదామనేసి వచ్చాను ఫ్రెండ్స్. అసలు నిరంతరము నాకు విరామం లేకుండానే పనులు చేసుకుంటున్నానండి. ఉదయం సాయంత్రము ఎర్లీ మార్నింగ్ 4:30 అలా 5కి లేచి ఇంట్లో పనులు చేసుకొని వంట వేసేసుకొని 6:15కి లేదా 6:30కి ఇట్లా ప్లాట్ దగ్గరికి వచ్చి రోజు ఒక రూము ఎత్తిపోసుకుంటున్నాను. అయితే 2 రూములు 2 డేస్ నుంచి ఎత్తిపోసాను. ఇది 3వ రూమ్ అండి. 3వ రూము ఎత్తిపోదామని 6:15కే వచ్చాను, ఎత్తుతున్నాను. అలాగే 9 to 4 వరకేమో జాబ్కి వెళ్తున్నాను. 4 తర్వాతనేమో పత్తి చేనులోకి వెళ్ళి డ్రిప్పులు చుడుతున్నానండి. డ్రిప్పులు పరిశాను కానీ వాటర్ మా బోర్లో ఎండకపోవడం వల్ల వాటర్ లేక వర్షాకాలంలోనే డ్రిప్పులు పరిశాను. వాటర్ వస్తాయేమని మోటార్ పెట్టి చూశానండి. ఆన్ చేస్తే బయటికి వాటర్ వెళ్ళాయి. అలాగే డ్రిప్పులలో కూడా ఉట్టుతాయి, పత్తి మంచిగా వండుతుంది, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని డ్రిప్పులు పరిశానండి. పరిచినాక డ్రిప్పులు ఆన్ చేసినాక తెలిసిందండి బయటికి అయితే వాటర్ రావట్లేదు. లోపలే గుడగుడ అంటూ బయట పైపు ఆన్ చేసి వచ్చింది కానీ డ్రిప్పులలోకి మాత్రం అందట్లేదండి. అస్సలు ఉట్టలేదు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడన్నా ఉట్టుతుందేమో, ఎప్పుడన్నా వస్తేమో, వాటర్ క్వాంటిటీ పెరుగుతుందేమో, వర్షాలు బాగా పడకపోవునా, నాకు పడకపోవునా అన్నట్టుగా అలాగే ఉంచానండి పత్తి చేనులో. కాకపోతే ఆ డ్రిప్పులు చుట్టలేదు. ఇప్పుడు పత్తి చేను అయిపోయింది. ఇక మొత్తం నూటిపోయిందండి పత్తి చేను కూడా. ఇంకా అది డ్రిప్పులన్న చుట్టాలని సాయంత్రం ఆ డ్రిప్పులు చుడుతున్నానండి. అసలు ఒక నైట్ పడుకునే టైమే నాకు విరామం ఉంటుంది కానీ లేచిన కాడ నుంచి పనులే ఉంటున్నాయండి. ఇంకా ఈరోజు వచ్చాను కదా, కాళ్ళు బాగా గుంజుతున్నాయండి. డ్రిప్పులు చుట్టడం కూడా నిలబడే చుట్టడము, ఈ పని చేయడం కూడా ఇలాగే నిలబడి ఉంగి మట్టెత్తుడు ఆ పని కదా, అస్సలు చేత కావట్లేదు. కాళ్ళు అయితే గుంజుకపోతున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎక్కువ ఎత్తలేకపోయాను. అగో వంటగది, దేవుడు గది ఆ సగం తీసాను. అవి తీసేసరికి కాళ్ళన్నీ గుంజుకపోతున్నాయి. నాకు ఉన్న గంటన్నర టైం కూడా అయిపోయింది. 8 కావస్తుందండి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నా జాబ్కు నేను వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళి 8 o'clock ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వండిన అన్నం ఇంత తినేసి బాక్స్ పెట్టుకొని ఇంకా జాబ్కి వెళ్తానండి. జాబ్కి వెళ్ళి అక్కడ పని చేసుకొని 4 తర్వాత ఇగో ఇలా పత్తి చేనుకి వచ్చానండి. పత్తి చేనుకి వచ్చాక ఇలా డ్రిప్పులు చుడుతున్నానండి. డ్రిప్పులు చుట్టడం ఈజీనే కానీ అవి పరచడం అయితే చాలా కష్టం అండి. ఇది ఒకరమైనా చుట్టుకోవచ్చు, పరిచిన నాడు మాత్రం ఒక్కరన్నా సహాయంగా ఇద్దరు ఉంటేనే పరిచి వస్తుందండి. దీనివల్ల పని జరగలేదు కానీ ఇవైతే చుట్టుకోవాలి కదా, పత్తి కట్టే పీకనికి రాదండి. అందుకే ఈ డ్రిప్పులు చుడుతున్నాను. చుట్టుపక్కల దాదాపుగా అందరు చిలకలు దున్నించుకురండి. అలాగే పత్తి కట్ట ఏరి కాల్చిన వాళ్ళు ఆల్రెడీ కాల్ చేసుకున్నారు. నాదంటే నా కింది చేను, నా చేను మాత్రమే ఉన్నాయండి. దాదాపుగా 90% అందరి అయిపోయినాయండి మా చేనుకాయి. కానీ ఇప్పుడు పత్తి కర్ర దున్నిస్తాను కానీ ఇప్పుడైతే ఎదరనండి. మార్చిలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయాక రోజు కొంచెం ఉదయం సాయంత్రం కొంచెం ఆ నెలంతా ఎదుర్కొంటానండి. అలాగే మా చిలక దగ్గర చిలక బాట కొలతలు జరుగుతున్నాయండి. కొద్దిగా మా పత్తి చేను పోతట్టుంది కొలతల కోసము. ఇక అందుకే ఇక చిలక ఎట్లాగైనా కొలతలకైనా చిలక దున్నియవలసిందే, నీటింగ్ చేయడానికైనా దున్నియవలసిందే. ఇంకా ఇవి సండే వరకు అయితే ఇవి అలాగే రూములు అలాగే ఈ డ్రిప్పులు కంప్లీట్ చేయాలనుకుంటున్నానండి. ఏ పని మధ్యలో ఏ విరామము ఏ పనులు తగలకుండా ఉంటే సండే వరకు అయితే కంప్లీట్ అయిపోతాయండి. మధ్యలో ఏమన్నా పనులు అవరోధాలు ఏమన్నా వస్తే మాత్రం సండే కావండి, మండే ట్యూస్డే కూడా అవుతాయి. డ్రిప్పులు అయితే దాదాపుగా రోజు కొన్ని 3 days నుంచి రోజు కొన్ని చుడుతూనే ఉన్నానండి. దాదాపుగా సండే రోజు అయితే 3-4 గంటలు అయితే ఒక పూటలో అయితే అయిపోతాయండి.
ఇప్పుడు వరకు అయితే చుట్టే వరకు చుట్టానండి. ఇక్కడ నిలబడి చేసుడు, అలాగే ప్లాట్ దగ్గర పోయి కష్టపడుతున్నాను కదా! అస్సలు విరామం అయితే అస్సలు ఉండట్లేదండి. ఈ కష్టం వెనుక ఎప్పుడో ఒకరోజు సంతోషం అనేది దాగి ఉంటదండి. అది నాకు తొందరలోనే వస్తదని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ చూసినా, చూడకపోయినా మీరు గూడా మీ కుటుంబంలో సంతోషంగా ఉండాలి. మీరు అనుకున్న పనులన్నీ సంతోషంగా నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒంటరి మహిళలకైతే అన్నీ చేసుకోవాలని, అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. జంటగా ఉన్న వాళ్ళైతే ఆళ్ళొక పని, ఈళ్ళొక పని ఈజీగా చేసేసుకుంటారండి. మాలాంటి ఒంటరి మహిళలైతే అన్నీ మేనేజ్ చేసుకుంటూ, టైం సెట్ చేసుకుంటూ, కొద్దిగా ఇలా మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటున్నానండి. ఇక మొత్తానికైతే కంప్లీట్ అయితే చేస్తాను. 1, 2 రోజులు ఆలస్యమైనా సరే నేనే చేసుకుంటానండి. ఈ మందిని పెడితే డబ్బులు ఇవ్వాలి కదా! ఇంకా ఆ డబ్బుల కోసం ఇబ్బంది ఎందుకులే, ఇక మనం చేసే పని ఆ ఉదయం, సాయంత్రాలు మేనేజ్ చేసుకుంటే మన పనులు మనకు కంప్లీట్ అవుతాయి అనేసి నేను ఇలా అయితే పనులు చేసుకుంటున్నానండి. మీరు అందరూ కష్టపడుతూనే కష్టం వెనుకనే సుఖం దాగుంటుంది. కష్టం చేయందైతే ఏ సుఖం రాదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.